హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్లో మనకి కాశ్మీరీ స్టాల్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అండి. సో కాశ్మీరీ నుండి వచ్చిన స్టాల్స్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రెస్సెస్, శారీస్తో పాటు డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ డ్రై ఫ్రూట్ కలెక్షన్స్ పెట్టారు. అండ్ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ అవనివ్వండి, తర్వాత హ్యాండ్ వర్క్తో చేసిన బెడ్షీట్స్, దివాన్ కాట్ పైన వేసే బెడ్షీట్స్ ఉంటాయి కదండి. సో ఆ సెట్స్, దివాన్ కాట్ సెట్స్ అట్లాంటివి కూడా కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ప్రజెంట్ చూపిస్తున్నది వచ్చేసి దివాన్ కాట్ పైన వేసేవి అండ్ బెడ్ పైన వేసే డబుల్ కాట్ బెడ్షీట్స్, సింగిల్ కాట్ బెడ్షీట్స్, కంప్లీట్ ఆరీ వర్క్తో చేసిన డిజైన్ అండి. ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ అవనివ్వండి, స్లింగ్ బ్యాగ్స్, క్లచెస్, పర్సెస్, ఇవన్నీ కూడా వాటిపైన వాళ్ళు హ్యాండ్తో చేసిన ఆరీ వర్క్ అనమాట. సో వర్క్ అయితే చాలా బాగుందండి. దట్టు స్పెషల్గా ఈ క్రీమ్ కలర్ పైన చేసిన వర్క్ డిఫరెంట్ కలర్స్తో చాలా ఎలిగెంట్గా చాలా బాగుందన్నమాట. ఈ ఆరీ వర్క్తో వచ్చిన బెడ్షీట్స్ అవనివ్వండి, లేకపోతే దివాన్ కాట్ సెట్స్ అవనివ్వండి, ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అలా చెప్పారండి. అండ్ కార్పెట్స్ కూడా చాలా కాస్ట్లీనే ఉన్నాయి. 1500, 2000 ఎబోనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అవి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అని చెప్పాను కదండి. దట్టు కార్పెట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. అండ్ అవే కాకుండా మనకి కాశ్మీర్ నుండి వచ్చినవి ఎక్కువగా డ్రెస్సెస్, సల్వార్ సూట్స్, 3 పీస్ సెట్స్, తర్వాత టాప్స్, రెడీమేడ్ డ్రెస్సెస్, శారీస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఏంటంటే కంప్లీట్గా డ్రెస్సెస్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయండి. తర్వాత కొన్ని ఏంటంటే కంప్లీట్గా శారీస్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. అలాగే కొన్ని వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్ మేడ్ వర్క్తో చేసిన వాళ్ళ ఆరీ వర్క్ ఉంటుంది కదండి, ఆరీ వర్క్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్స్ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. కొన్ని షాప్స్లో ఏంటంటే అన్ని మిక్స్డ్గా ప్రతి ఒక్కటి దొరికేలా కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ కాశ్మీరీ స్టాల్స్ వచ్చేసి మనకి అజంతా గేట్ నుండి ఎంటర్ అవుతే వెళ్ళగానే స్ట్రైట్గా మనకి ఒక గల్లీలాగా స్ట్రైట్గా ఉంటాయి కదండి షాప్స్ అని పెట్టేసి. సో ఫస్ట్ మనకు కనిపించేది వచ్చేసి కాశ్మీరీ స్టాల్సేనండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 స్టాల్స్ అయితే కాశ్మీరీ డ్రెస్సెస్ అండ్ శారీస్కి సంబంధించిన స్టాల్సే ఉండుంటాయి. ఈ కాశ్మీరీ స్టాల్స్లో నాకు 3 పీస్ సెట్ రెడీమేడ్ డ్రెస్సెస్ కంటే కూడా టాప్స్ బాగా నచ్చాయండి. టాప్స్ కూడా మంచి లైట్ షేడ్ పైన మంచి డార్క్ కలర్ వర్క్తో, అలాగే మంచి కలర్స్, బ్రైట్ కలర్స్లలో కూడా టాప్స్ బాగున్నాయి. వాటితో పాటు ఈ షాల్స్ ఉంటాయి కదా, ఈ షాల్స్, స్టోల్స్, ఇవి కూడా ఉన్నాయన్నమాట. షాల్స్లో కూడా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటేమో కంప్లీట్గా ప్యూర్ షాల్స్ ఉంటాయి, పష్మినా షాల్స్ అంటారు. అవి కాకుండా నార్మల్ షాల్స్ కూడా ఉంటాయన్నమాట. నార్మల్వి వచ్చేసి వీళ్ళ దగ్గర 1000 లేదంటే 700 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అయ్యాయి. బట్ ఏదైతే ప్యూర్ షాల్స్, పష్మినా షాల్స్ అని చెప్పాను కదండి, అవైతే ప్రైస్ వచ్చేసి మనకి 5000 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ శారీస్ కలెక్షన్ కూడా బాగుందండి. అంటే ప్రింటెడ్ ఉన్నాయి, తర్వాత మన బనారస్ శారీస్ ఉంటాయి కదండి, సో అలాంటి మోడల్లో కూడా ఉన్నాయి. బట్ మన దగ్గర మనకి దొరికే శారీస్తో కంపేర్ చేస్తే ఇవి పెద్ద నాకేమీ అంత బాగా స్పెషల్గా అయితే అనిపించలేదు. శారీస్ అయితే కొంచెం నార్మల్గానే ఉన్నాయన్నమాట. అంత సిల్క్ మిక్స్ టైప్ శారీస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే కంప్లీట్ బ్రొకేడ్ వచ్చేసి మన బనారసి శారీస్ ఉంటాయి కదండి, అలాంటి శారీస్ కూడా ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి, కాకపోతే అంత స్పెషల్ శారీస్ లాగా అయితే ఏమీ అనిపించలేదు. సో నాకు స్పెషల్గా వచ్చేసి కాశ్మీరీ స్టాల్స్లలో డ్రెస్సెస్, టాప్స్, షాల్స్ ఇట్లాంటివి బాగా నచ్చాయండి. శారీస్ ఓకే అనిపించాయి. మనకు కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి కదండి. సో స్పెషల్గా కాశ్మీరీ వాళ్ళ దగ్గర నుండే కొనుక్కునేలాగా అయితే ఏం లేవన్నమాట. బట్ కొన్ని శారీస్ ఏంటంటే ప్లెయిన్ శారీస్ పైన ఆరీ వర్క్ వచ్చిన శారీస్ ఉన్నాయండి. సో కావాలంటే అట్లాంటి డిఫరెంట్ శారీస్ కొనుక్కుంటే బాగుంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న షాల్స్ చూడండి, ఇందులో ఏంటంటే 2 సైజెస్ ఉంటాయన్నమాట. షాల్స్ ఉంటాయి, అలాగే స్టోల్స్ ఉంటాయి. ఈ షాల్ వచ్చేసి తను 800 అలా చెప్పాడండి. స్టోల్ వచ్చేసి ఒక 200 రూపీస్ అలా తక్కువ చెప్పాడు. స్టోల్ ఏంటంటే మనకి
విడ్త్ అనేది తక్కువ వస్తుంది, అంటే షాల్కి ఏంటంటే విడ్త్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవేంటంటే ప్యూర్ షాల్స్ కాదండి. సో ప్యూర్ పష్మినా షాల్స్ కావాలంటే మటుకి మనం మోర్ దాన్ 5,000 అయితే పెట్టాలన్నమాట. 5,000 నుండి స్టార్ట్ చేస్తే అప్ టు మనకి 20,000 వరకు కూడా 40,000 వరకు కూడా ఇక్కడ షాల్స్ ప్రైస్ అనేది ఉందన్నమాట. అండ్ డ్రెస్సెస్ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయండి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. మనకి టాప్, బాటమ్ అండ్ చున్నీ వచ్చే రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయండి, డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న టాప్స్ మనము జీన్స్ పైన వేసుకోవడానికి కానివ్వండి, లేదంటే లెగిన్స్ పైన వేసుకోవడానికి కానివ్వండి, టాప్స్ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్ వచ్చేసి 1,500 రూపీస్ నుండి స్టార్టింగ్ అని చెప్పారండి. కొన్ని ఏంటంటే కాస్ట్లీ ఉన్నాయి, 3,000 రేంజ్ వరకు కూడా ఉన్నాయి. బట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,500 అండి. అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా వచ్చేసి మనకి 2,000, 1,500 రేంజ్లోనే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే దానిపైన ఉన్న వర్క్, ఒకవేళ హ్యాండ్మేడ్ వర్క్ అనుకోండి, ఆరి వర్క్ అలా ఉందనుకోండి, దానికి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు మెషిన్ వర్క్ అలా నార్మల్ వర్క్ ఉంటే ఏంటంటే 1,500 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉందన్నమాట. ఈ డ్రెస్ మెటీరియల్స్లో కూడా మనకి కాటన్ పైన వచ్చినవి ఉన్నాయి, అలాగే జార్జెట్ ఉంటుంది కదండి, జార్జెట్ క్లాత్లో కూడా ఉన్నాయన్నమాట. కొంచెం సిల్క్ మోడల్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సిమిలర్గానే మనకి రెడీమేడ్స్లో కూడా ఇలాంటి 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్లో మనకు అక్కడ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. బట్ టాప్స్లో ఏంటంటే మనకి కాటన్ టాప్స్ ఉన్నాయి, జార్జెట్ టాప్స్ ఉన్నాయి. జార్జెట్లో ఏంటంటే కొన్ని ఏంటంటే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ వచ్చేసి పైనంతా వర్క్ వచ్చేసినవి ఉన్నాయి. బట్ కొన్ని ఏంటంటే సిల్క్ లాగా వచ్చేసి కంప్లీట్ వర్క్ వచ్చేసి బాగున్నాయి అనమాట. అంటే కాశ్మీరీ డ్రెస్సెస్ అనేవి ఒక డిఫరెంట్ కలెక్షన్ అనమాట. మన దగ్గర ఇలాంటివి దొరకవు, మనము అంత ఎక్కువగా వీటిని యూజ్ చేయము. బట్ టాప్స్ వరకు అయితే ఎక్కువగా వాడుతుంటామండి. అప్పుడప్పుడు తీసుకొని మనకి జీన్స్ పైన కానివ్వండి, లెగిన్స్ పైన కానివ్వండి, కుర్తీస్, షార్ట్ టాప్స్ వేసుకోవడానికి బాగుంటాయి. బట్ వీళ్ళ డ్రెస్ మెటీరియల్స్ కంప్లీట్గా చూస్తే ఒక డిఫరెంట్ కలెక్షన్ అనమాట. మనం అంటే అంత రెగ్యులర్గా వేసే కలెక్షన్ కాదనమాట. అకేషనల్గా ఇలాంటి స్పెషల్ స్టాల్స్లో కొనుక్కొని అకేషనల్గా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట.
కాశ్మీరీ స్టాల్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయని చెప్పాను కదండి. సో మోర్ దాన్ 50 స్టాల్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 2-3 స్టాల్స్ చూసేసి అక్కడే కొనుక్కోకండి. చాలా కలెక్షన్ ఉంది. ఒక్కొక్క షాప్లో ఒక కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. అంటే ఓవరాల్గా చూస్తే మనకు అన్నీ సిమిలర్గానే అనిపిస్తాయి. బట్ మనం ఏదైనా పర్టికులర్ కలెక్షన్లో చూడాలి, షాల్స్ కలెక్షన్ అనుకోండి, లేదంటే టాప్స్ కలెక్షన్ అనుకోండి, అలా చూసినప్పుడు ఒక 3-4 స్టాల్స్లో అలా చూసుకొని మనకి క్వాలిటీ ఎక్కడ బాగుంది, ప్రైస్ ఎక్కడ రీజనబుల్ ఉంది అనేది చూసుకొని మనం తీసుకోవడం బెస్ట్ అనమాట. ఒకే స్టాల్లో చూసేసి అక్కడే స్టిక్ ఆన్ అయిపోయి వెంటనే కొనుక్కోకుండా కొన్ని స్టాల్స్ అయితే అలా తిరిగి చూడండి. ఎందుకంటే పక్కనే ఉన్నాయి కాబట్టి మనం కంపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇది ఎగ్జిబిషన్ కాబట్టి ఆబ్వియస్గా మనకి ప్రైజెస్ అనేవి ఎక్కువే ఉంటాయండి. సో కొంచెం హై ప్రైజెస్ చెప్తారు. మనం బార్గెనింగ్ చేసి ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ పర్టికులర్గా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ చెప్తారండి, డబుల్ ద ప్రైస్ చెప్తారు. సో మనం హాఫ్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేసి మనకి తెలిసిపోతుంది కదండి, ఆ క్వాలిటీ కానివ్వండి, ఆ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది కొంచెం హాఫ్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తే మనం అనుకున్న రీజనబుల్ ప్రైస్కి వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఏం ఫిక్స్డ్ ప్రైసెస్ కాదండి, డిస్కౌంట్ ఉంటుందని వాళ్ళే పర్టికులర్గా చెప్పారు. సో ఎలాగో ఎగ్జిబిషన్లో మనకి హై ప్రైజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ నుంచి అడిగితే మనకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి కొనుక్కోవడానికి ఉంటుందన్నమాట.
నేను వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్కి హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఇంకా ఎక్కువ పెట్టలేదండి, ఇంకా పెడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ పెట్టుంటారు. సో ఇప్పుడు మంచి టైం అండి, అంటే ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెళ్తే ఏంటంటే స్టాల్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి అన్ని స్టాల్స్ చూసినట్టుగా ఉంటుంది, మంచి కలెక్షన్ కూడా మనకి దొరుకుతుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్గా లెదర్ బ్యాగ్స్ పైన ఆరీ వర్క్ వచ్చిందండి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు 2000-2500 రేంజ్ నుండి స్టార్ట్ చేశారు. స్లింగ్ బ్యాగ్స్ అయితే 1500-1800 అలా చెప్పారనమాట. అంటే పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఆరీ వర్క్కి ఆ ప్రైస్ చెప్తారనమాట వాళ్ళు, దట్టు లెదర్ పైన కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువ చెప్తారు. అండ్ ఇక్కడ జాకెట్స్ చూడండి భలే ఉన్నాయి, అంటే మంచి వింటర్ సీజన్కి కరెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. అందులో కలర్ ఆప్షన్స్ కూడా 3-4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ అవే కాకుండా ఇక్కడ లెదర్ ల్యాప్టాప్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. మనకి కాశ్మీరీ స్టాల్స్లో డ్రెస్సెస్, శారీస్, హ్యాండ్ బ్యాగ్స్తో పాటు మెయిన్గా మనము మిస్ అవ్వకూడదు వచ్చేసి డ్రై ఫ్రూట్ స్టాల్స్ అండి. ఇవి కూడా ఒక మోర్ దాన్ 30 స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే డ్రెస్సెస్ నుండి ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వెనకాల సైడ్ ఉంటాయి. ఇంకా మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనకి ఎక్కడైతే పిల్లలు ఆడుకునేవి ఉంటాయి చూడండి, జైంట్ వీల్ అవన్నీ, సో అక్కడికి దగ్గరలో ఉంటాయన్నమాట డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ అంతా. సో అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అలాగే దాని పక్కనే మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ కూడా అన్ని స్టాల్స్ 1 by 1 సీరియల్గా ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర మనం రెగ్యులర్గా తీసుకునే డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీస్, డ్రై బెర్రీస్, తర్వాత స్పైసెస్ అలా చాలా ఉన్నాయండి. డ్రై వెజ్జీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మనకి వెజిటబుల్స్ ఉంటాయి కదండి, సన్న సన్న పీసెస్ లాగా, స్లైసెస్ లాగా కట్ చేసి మంచి సాల్ట్ అండ్ కారం అలా వేసి డ్రై చేసినవి, మైక్రోవేవ్లో డ్రై చేశారో ఏమో తెలియదు నాకు, బట్ అలా డ్రై చేసిన వెజ్జీస్ కూడా ఒక బాక్స్లలో అమ్ముతున్నారనమాట. 130 రూపీస్ అలా ఉంది. సో డ్రై వెజ్జీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. డ్రై ఫ్రూట్స్లలో మెయిన్గా వచ్చేసి డేట్స్, పిస్తా, కాజు, గ్రీన్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం, సో ఇలా చాలా ఉన్నాయి. మళ్ళీ ప్రతి ఒక్క దానిలో వీళ్ళ దగ్గర ఏంటంటే క్వాలిటీస్ ఉన్నాయండి, మంచి క్వాలిటీ, మీడియం క్వాలిటీ అలా కూడా ఉన్నాయన్నమాట. వాటితో పాటు స్పైసెస్ ఉన్నాయండి. సో మనం రెగ్యులర్గా మనం బిర్యానీస్ అట్లాంటి వాటిల్లో యూజ్ చేసే స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పాటు, అంటే డ్రై నట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే బెర్రీస్ లాంటివి, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, సో అలాంటి మంచి డ్రై బెర్రీస్ కూడా ఇక్కడ కలెక్షన్ అనేది ఉందండి. మంచి స్లైసెస్గా కట్ చేసిన పైనాపిల్ డ్రైడ్వి, తర్వాత కివి అలా ఉంటాయి కదండి, స్లైసెస్ కట్ చేసినవి, డ్రైడ్ ఫ్రూట్స్ అలాంటివి కూడా ఇక్కడ చాలా ఉందన్నమాట కలెక్షన్. సో చూడొచ్చు మీరే ఎన్ని ఉన్నాయో. అసలు ఇట్లా పెద్ద పెద్ద ప్యాకెట్స్లలో, పెద్ద పెద్ద జార్స్లలో అరేంజ్ చేసి పెట్టారనమాట నీట్గా. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైజెస్ విషయానికి వస్తే మన దగ్గర ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో వీళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే కాశ్మీరీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ వీళ్ళు మంచి ప్యూర్ కలెక్షన్, ప్యూర్ క్వాలిటీలో తీసుకొస్తారు అంటారు కదా. సో క్వాలిటీ వైజ్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే మటుకి వీళ్ళు కంపల్సరిగా ప్రైజెస్ అయితే తగ్గిస్తారు. సో ఒకటని కాదనమాట, చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక పక్కపక్కనే ఉన్న స్టాల్స్ అలా కంపేర్ చేసుకోండి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఎక్కడ క్వాలిటీ బాగుంది డ్రై ఫ్రూట్స్ది అని చెప్పేసి చూసి తీసుకోండి. సో డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా తినే వాళ్ళకి, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తినే వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఉందండి. ఎంత అంటే అంత ఉందన్నమాట. సో మనకి దొరకంది అంటూ ఉండదు. సో ఒకసారి వెళ్ళి ఇక్కడ స్టాల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ వీళ్ళ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూసాను నేను. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది చాలా ఫేమస్ కదా, సో అది కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో అయితే మీ అందరికీ నేను కాశ్మీరీ స్టాల్స్ స్పెషల్గా వచ్చేసి డ్రెస్సెస్, శారీస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ స్టాల్స్ అయితే మీకు ఇక్కడ షేర్ చేశానండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.